ప్రియమైన దేవుని పిల్లలందరికీ శుభవార్త. సెమినార్ పనులు జరుగుతున్నాయి. ఒక ముఖ్యమైన ప్రకటన మీ అందరికీ తెలియజేయాలని ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. అహర్నిశలు పిల్లలు కష్టపడి ఇక్కడ అలాగే మన చర్చ్ ప్రాంగణంలో మీటింగ్స్ పనులు, సెమినార్ పనులు నిర్వహిస్తున్నారు. మీ అందరి ప్రార్థనల ఫలితం చక్కగా దేవుడి కార్యాన్ని జరిగించబోతున్నాడని నేను నమ్ముతున్నాను. ముఖ్యమైన ప్రకటన ఏంటంటే, చలిగాలుల తీవ్రత అధికంగా ఉన్నందువల్ల ఎవరైతే సెమినార్కి వస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా దుప్పట్లు తెచ్చుకోవాలి. 2 దుప్పట్లు తెచ్చుకోండి. ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయినా కూడా అధికంగా మీరు ఇంకొంచెం జాగ్రత్త, పిల్లలు ఉన్నవాళ్ళు మరికొంచెం జాగ్రత్త తీసుకుంటారని ముందుగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే పరీక్ష నిర్వహించాలని మనం అనుకున్నామో ఆ పరీక్ష 13వ తేదీ ఉదయం 6 గంటలకి ఇక్కడ డైరెక్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం 13వ తేదీ ఉదయం 6 గంటలకి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. కనుక ఆ విషయాన్ని కూడా మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలి. గుర్తించండి. ఒక పెన్ను, బైబిలు, బుక్కు తప్పకుండా తెచ్చుకోండి. ప్రతిరోజు డౌట్ క్లాస్ ఉండేలా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే యవనస్తుల కోసం ప్రత్యేకమైన తరగతులు ఉంటాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మీకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విషయాలలో చక్కటి జాగ్రత్తలు తీసుకుంటూ మీకు మెడికల్ క్యాంపు కానివ్వండి, అలాగే మంచి ఆహారం కానివ్వండి, మంచి వసతి కానివ్వండి, అన్ని విషయాల్లో మీ కొరకు మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పిల్లలందరూ కష్టపడుతున్నారు. అలాగే రావడానికి ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళందరూ గుర్తించండి. ప్రతి సంవత్సరం ఇక్కడే జరుగుతుంది సెమినార్, మీ అందరికీ తెలుసు. మీరు రాజమండ్రి లేదా సామర్లకోట ఎక్కడ ట్రైన్ దిగినా, లేకపోతే ఫ్లైట్ దిగినా, లేకపోతే బస్సులో వచ్చినా ఒకటే రోడ్డు గుర్తుపెట్టుకోండి. వేమగిరి జంక్షన్ నుంచి కడియం, తర్వాత కేశవరం, ద్వారపూడి, అనపర్తి, బలభద్రపురం. ఇటు సామర్లకోట నుంచి వస్తే కనుక సామర్లకోట నుంచి నేరుగా బెక్కవోలు రోడ్డు బలభద్రపురం వచ్చేస్తారు. పెద్ద బ్రహ్మదేవం రోడ్డు బలభద్రపురం వచ్చేస్తారు. సామర్లకోట మీదుగా మేడపాడు, పెద్ద బ్రహ్మదేవం, బెక్కవోలు, బలభద్రపురం. సో ఇటు నుంచి వస్తే కనుక వేమగిరి నుంచి నేరుగా ఇలా వచ్చేస్తారు. ఒకవేళ మండపేట నుంచి వస్తే కనుక మండపేట మీదుగా మీరు అర్తమూరు వచ్చి, అర్తమూరు నుంచి అనపర్తి వచ్చి, అనపర్తి నుంచి బలభద్రపురం రావచ్చు. లేదా మండపేట తర్వాత తాపేశ్వరం, తాపేశ్వరం నుంచి ద్వారపూడి, ద్వారపూడి నుంచి మరలా అనపర్తి, అనపర్తి నుంచి బలభద్రపురం రావచ్చు. సో ఈ మార్గాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అలాగే కెనాల్ రోడ్ పక్కనే ఉంది మన చర్చ్. ఐ ఫర్ గాడ్ అని మీరు టైప్ చేస్తే గూగుల్ మ్యాప్స్లో ఇక్కడ మీరు రావచ్చు. అలాగే మీకు స్కానర్ కోడ్ కూడా ఇచ్చాం కదా పోస్టర్లో. ఆ స్కానర్ కోడ్ మీద మీరు స్కాన్ చేసినా కూడా నేరుగా మీకు ఆ లొకేషన్కి అది తీసుకొచ్చేస్తుంది గూగుల్ మ్యాప్స్లో. సో కాబట్టి ఈ స్కానర్ కోడ్ కూడా దృష్టిలో పెట్టుకోండి. సో అలా కూడా మీరు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా సెమినార్కి మొదటి నుంచి చివరి వరకు కూడా చక్కగా జరిగిన తర్వాత సెమినార్ చివరి రోజు ఎప్పటి మాదిరిగానే బాప్తిస్మాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి బాప్తిస్మం తీసుకోవాలనుకునేవారు, స్వయంగా నేనే మీకు బాప్తిస్మం ఇవ్వబోతున్నాను కనుక బాప్తిస్మం తీసుకోవాలనుకునేవారు ముందుగా సిద్ధపాటు కలిగి ఉండాలని 16వ తేదీ మీ అందరికీ బాప్తిస్మాలు ఇవ్వబడతాయని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే వస్తున్నటువంటి సేవకులందరి కోసం ప్రార్థన చేయండి. ఉదయం 9 గంటలకి కరెక్ట్గా సెమినార్ ప్రారంభమవుతుంది. రాత్రి 9 గంటల వరకు సెమినార్ జరుగుతుంది. సో ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఇక్కడ జరుగుతున్న సెమినార్ కొరకు మీరు ప్రార్థించండి. అందరికీ తెలియచేయండి దయచేసి. మీ సోషల్ మీడియాలో, అలాగే మన పిల్లలందరూ కూడా మీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ యొక్క సెమినార్ సమాచారాన్ని అందరికీ చేరువ చేసి, ఎవరైనా సరే ఈ బాకానాదం విని హృదయంలో స్వస్థత పొందినట్లుగా, దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినట్లుగా మీరు మీ వంతు కృషి చేయాల్సిందిగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అలాగే ఈ సత్కార్యానికి, నిస్వార్థంగా జరుగుతున్నటువంటి ఈ పవిత్ర కార్యానికి, దైవ కార్యానికి, అనేకమైన ఆత్మల్ని ప్రభు కొరకు నిలబెట్టేటువంటి సత్కార్యానికి ఒకవేళ ఎవరైనా సరే ప్రభు చేత ప్రేరేపించబడి సహకరించాలి అనుకుంటే తప్పకుండా మీరందరూ కూడా ప్రభు పనిలో పాలిభాగస్తులు కావాలని మీ అందరినీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి దేవుని పిల్లలందరి కొరకు, వారి ఆరోగ్యాల కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి సర్వ సమృద్ధికరమైన స్థితిలోనికి నడిపించునుగాక. ఆమెన్. గుర్తుపెట్టుకోండి, ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్ మీరు అలా అయినా గూగుల్లో టైప్ చేయొచ్చు. ఐ ఫర్ గాడ్ అని అయినా మీరు టైప్ చేయొచ్చు. ఏమండి, ఐ ఫర్ గాడ్ చర్చ్ ప్రాంగణం బలభద్రపురం అని టైప్ చేసినా మీరు ఇక్కడికి వస్తారు.
సో కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. కెనాల్ రోడ్ పక్కన విశాలమైన వాతావరణంలో చక్కటి ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరగబోతోంది కనుక అందరూ తప్పక రండి, దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ.